మనం ఫ్రెండ్స్ తప్పు చేసినప్పుడు కాదు, కొన్నిసార్లు మంచి చేసినా కూడా మనం శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే మంచితనానికి స్పీడు తక్కువ, చెడుకు స్పీడు ఎక్కువ. కానీ గెలవాల్సింది మంచే ఖచ్చితంగా చాలామందికి గుణపాఠం నేర్పిస్తుంది. చాలామందికి చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్పుతుంది. అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది మన మనసు ఏంటిది, మన మనస్తత్వం ఏంటిది అని అర్థమవుతుంది. అప్పటి రాక ఓపిక పట్టాలి. మనం ఓపిక పడితే వాళ్ళకు చాతగానితనం అనిపిస్తుంది. చిన్నతనం మనం ఓపిక పడితే అది చిన్నతనం కాదు, వాళ్ళ మీద అభిమానం ఎక్కువ ఉందని అర్థం. మనం పుడితే తల్లిదండ్రులు సంతోషించాలి. మనం పెరిగేటప్పుడు తండ్రి గౌరవించాలి. మనం ఎవరికి సాయం చేసేటప్పుడు నలుగురు సంతోషించాలి. మనం సస్తే శత్రువులు కూడా కన్నీరు పెట్టుకోవాలి. అదే మన మనిషి లక్షణం. అదే ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని అన్యాయం చేయకండి. ఎవరికి కష్టం వస్తే మీకు సాధ్యమైతే సాయం చేయండి. వాళ్ళకు కష్టం చెప్పించే పనులు మాత్రం చేయకండి. కష్టం వస్తే మీరు ఆదుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే కానీ వాళ్ళకి కష్టం తెప్పించే పనులు చేసి మీరు సంతోషపడకండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం, మనం బాగుంటేనే బాగున్నట్టు, వాళ్ళు వీళ్ళు ఏమవుతుందని పట్టించుకోపోవడం పర్లేదు. కానీ వాళ్ళు ఏడిస్తే మేము సంతోషిస్తాం, వాళ్ళు లొల్లి పెట్టుకుంటే మనం ఆనందపడతాం. మన బాధ వస్తే చెప్పుకునటానికి ఒక్కళ్ళు లేరు అని అనుకోవద్దు. కానీ వాళ్ళకి చెప్తే చాలామంది అనుకుంటారు, వీళ్ళకు కూడా మాకు కూడా బాధ ఉంది కదా అని సంబరపడతారు తప్ప మన బాధను తీర్చరు. 20% పట్టించుకోరు, 80 మంది సంతోషించే వాళ్ళే ఉంటారు. అందుకే మన బాధను మన లోపలనే పెట్టుకోవాలి. ఎందుకంటే మన బాధను ఇంకోళ్ళకి చెప్తే చులకన అవుతుంది. అది అందరికీ కాదు, కొంతమందికి చెప్తే సాల్వ్ అవుతుంది, కొంతమందికి చెప్తే చులకన చేస్తారు. అవి కూడా మీకు తెలిసినా కానీ చెప్తున్నా. ఎట్లా అంటే వాళ్ళకే చెప్పుకోవాలి. అందరి దగ్గర చెప్పుకుంటే వాళ్ళు సంతోషిస్తారు తప్ప మీ బాధను సాల్వ్ చేయరు. అందుకే ఏది మంచో ఏదో చెడు మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్.